సమస్త కుటుంబాన్ని ప్రార్థించిన తీసుకుంటాం. రేపు సమయంలో ఆరాధన అందరూ ఆరాధన కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుడు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఆయన చేసిన మేలును ఆయన ఆశ్చర్యమైన కార్యాలను తలపిస్తుంది. ఒక నిమిషం దేవునికి స్తోత్రాలను చెప్తారు. స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 గొప్ప దేవుడా నీకు స్తోత్రం 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 ఆశ్చర్య కార్యములు మహాశ్చర్య కార్యములు మా జీవితాల్లో చేస్తూ ఉన్నవాడా నీకే స్తోత్రం 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 గొర్రెడైన దేవుడా నీకు వందనాలు 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 వందనాలు. మాకన్నా యోగ్యులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు జ్ఞానవంతులు ధనవంతులు అనేక మంది లోకమును విడిచి వెళ్ళిపోయారయ్యా. కానీ మీ విడిగా సజీవులలో ఉన్నామంటే ఇది నీ కృప మాత్రమే యేసయ్యా. అందును బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ ఉన్నతమైన సంకల్పాన్ని ఈ ఆలోచనలను మా ద్వారా నెరవేర్చాలని అయా మీరు ఇష్టపడుతూ ఉన్నందుకు దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునయా నాయన మీరు కలిగిన ఉద్దేశాలు రాబో కాలానికి మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావని వాగ్దానం చేసి ఆ వాగ్దానం ప్రకారం మేలుకరమైన కార్యాలు అయా మా జీవితాల్లో కుటుంబాల్లో చేస్తూ ఉన్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపలను మాకు చూపిస్తూ తండ్రి అయ్యా మనల్ని బలపరుస్తూ ఆరోగ్యపరుస్తూ తండ్రి నేను నడిపిస్తూ ఉన్న మీ ఉన్నతమైన భాగ్యవంతులను బట్టి యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడూ ఆశ్చర్యమే ముందెన్నడూ చవి చూడని సరికొత్తమైన ప్రేమామృతం ముందెన్నడూ చవి చూడని సరికొత్తమైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏనాటికి నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏనాటికి స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడుగై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపవంతగా మానవ మధురముగా నీ పొందగా కృపవెంబడి కృపవంతగా మానవ మధురముగా నీ పొందగా నాయనాని వచ్చి చూసావయ్యా నీకే వాయుని నా యేసయ్యా నాయనాని వచ్చి చూసావయ్యా నీకే వాయుని నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారివైనున్న పాత్రలను చేరాని కోరియగా శోధనలిన్నో ఎదిరించినను నన్ను సోలిపోయినగా సారివైనున్న పాత్రలను చేరాని కోరియగా
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అనుక్షణమనుక్షణము మన ఎడబాయక తన కృప వెంబడి కృపను మన పక్షమున కనుపరుస్తూ తను పాపవలె మనను కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మనం సజీవులతో ఉండి కావాలి. మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆరాధించి ఆయన నామాన్ని హెచ్చించిన మనం నిర్వహించిన ప్రార్థన చేసుకుంటాం. దేవా, నేను స్తుతించి నేను ఆరాధించడానికి కృపనిచ్చాను. నువ్వు నా జీవితాల్లో బ్రతుకుల్లో చేసిన ప్రతి మేలును తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతి అర్పణలు అర్పించడానికి అయ్యా మాకు అవకాశం ఇచ్చారు. దేవా, ఈ వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా అయ్యా మీరే మాతో మాట్లాడయ్యా అనిపించిన ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని దాసులు వచ్చి ప్రార్థన చేయించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సజీవంగా వచ్చి ఈ ఆదివారం శ్రీనామంలో చేరి స్తుతించడం, నిన్ను ఆరాధించడం, మీ నామమును గొప్ప చేయడం, మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని నీకే ఎత్తుకొని స్తుతించు చేస్తున్నాను. మా పట్ల చూపుతున్నట్లయితే ఏమి ఇవ్వగలరా? నీ ప్రేమ లేకపోతే ఈ లోకంలో మేము జీవించలేదా? నువ్వు చూపినంత ప్రేమ లోకంలో మా పట్ల ఎవరు చూపలేదు. పాపలుగా ఉండగానే తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవా, నీ ఘనమైన నామమును స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆదివారం నీ సన్నిధిలో తండ్రి ఇంతవరకు నీ కృపను కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో మీరున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆరాధనలో మా మంచి ఆత్మస్వరూపి సంచారం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలకు సాక్షులుగా నిలబెట్టిన విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనతలో ఉన్న బిడ్డలను బలపరిచి
ఇచ్చిన తెలియజేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 10వ వచనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నారు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలమైనను కాకుండా చేయు. ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడను దూరదృష్టి లేని వాడను. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడు. మీరు ఇంటి క్రియలు చేయువారైతే ఇప్పుడు తొట్టిలో అలాగున్నా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను. చదవబడిన ఈ లేఖన భాగముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ వాక్య ధ్యానంలో మీ ఆత్మ సహాయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక అని వాక్యంలో సెలవు చెప్పి పరిశుద్ధాత్మడా మంచి బోధకుడు వల్ల మీరు బోధిస్తూ ఉండగా విశ్వాసం కలగలిగే చెవులను మాకు దయచేయండి తండ్రి. గ్రహించగలిగే మనస్సు, లోబడే మనస్సు మాకందరికీ దయచేయమని ఈ కృపావాక్యానికి మమ్మల్ని సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. మరొకసారి యాదవార్యంలో ఇంటిగా మంచి నిలబడి సర్వలోక రక్షకుడును మన ప్రభువును క్రీస్తు, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తును గురించి కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి దేవదేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సంఘటనలకు మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారమ్మా? సత్యం స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు చక్రప్రీతులను గురించి విజయమోహన్ గారు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. సాక్షి చెప్పిన బిడ్డలను బట్టి దేవుని కనపరుస్తూ దేవుడు ఆ జీవితాల్లో మరిన్ని కార్యాలు జరిగించాలని దేవుని కృప కుటుంబాలకు కలగాలని దేవుని సేవకులుగా కోరుకుంటూ త్వరగా కొన్ని మాటలను బైబిల్ గ్రంథం నుంచి జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాం. గతించిన కొన్ని వారాల నుంచి కూడా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. విశ్వాసానికి సద్గుణమును, సద్గుణమునకు జ్ఞానమును, జ్ఞానమునకు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహానికి సహనము, సహనమునకు భక్తిని, భక్తికి సహోదర ప్రేమను కలుపుకోవాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలా ఎందుకు ఇవన్నీ అంటే మరలా ఒక్కసారి గుర్తు చేస్తానండి. ఇవన్నీ మనం కలిగి ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అని మనం మరొకసారి ఆలోచన చేస్తే ఈ లక్షణాలు అనేటువంటివి మనము ఫలించే అనుభవంలోనికి నడిపిస్తాయి. ఎక్కడికంటే ఫలించే అనుభవం. లాస్ట్ గుర్తు చేశారు. జీవం కలిగిన ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే ఫలిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. కొబ్బరి చెట్టు ఉందండి. కొబ్బరి చెట్టులో జీవం ఉంటే కొబ్బరి చెట్టు ఏమవుతుందండి? అదే కొబ్బరి చెట్టులో జీవం లేకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఎండిపోతుంది కదా. ఇది కదా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్న యేసయ్యను మన హృదయాల్లో చేర్చుకుని చచ్చిన మనం ఏం చేయబడ్డామంటే తిరిగి బ్రతికింపబడ్డాము. ఇప్పుడు బ్రతికింపబడ్డాము అన్నదానికి దేవుడు మనలో చూసినప్పుడు ఏం కనిపించాలి అంటే మనం బ్రతికి ఉన్నాము అని మనలో నుండి కొన్ని లక్షణాలు దేవుడికి కనిపించాలి. ఏం కనిపించాలి? మనము బ్రతికి ఉన్నాము
మనల్ని తెలియటానికి దేవుడు మనకి మన సన్నివేశం కూడా జ్ఞాపకం చేస్తాడు. దేవుడు అంజూరపు చెట్టు చూసినప్పుడు అంజూరపు చెట్టుకి ఏం లేదండి. నిజంగా ఆలోచన చేస్తే బైబిల్ రాయబడిన మాట అది అంజూరపు పండ్ల కాలము కాదు. మరి యేసయ్య ఏమైనా శాడిస్ట్ అండి? యేసయ్య ఏమైనా కఠినమైన హృదయం కలవాడా? మరి అసలు పండ్లకాలంలో మామిడి ఎప్పుడు కాస్తాయండి? సమ్మర్లో. ఇప్పుడు శీతాకాలంలో మామిడి చెట్టు దగ్గర ఏ మామిడి చెట్టు నాకు ఎందుకు ఫలాలు ఉంటుంది అనేది ఏమంటుందని మామిడి చెట్టు ఒరే ఇది నా సమయము. మరి యేసయ్య ఆకలేసినప్పుడు అంజూరపు చెట్టు చూసినప్పుడు ఫలం లేకపోతే అంజూరపు చెట్టు ఎందుకు శపించాడండి? అంటే ఆ చెట్టు మనకు ఒక మాదిరిగా చూపడానికి చేశాడు. అంటే యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదండి. ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఏం చెప్పాలి? యేసయ్య నువ్వు రేపు వస్తావు అనుకుని నేను ఇంకా సిద్ధపడలేదు యేసయ్య అని అంటే యేసయ్య ఏం చేస్తాడండి? అంటే ఆ ఇంటెన్షన్, ఆ సన్నివేశంలోని క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండడం అంటే ఏంటండి? ఫలాలు ఫలించే వ్యక్తులుగా మనము ఉండాలి. ఈ గుణ లక్షణాలన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేస్తాయి అంటే ఫలభరితంగా మారుస్తాయండి. మొట్టమొదటి. రెండవది, ఈ లక్షణాలన్నీ ఏం చేస్తాయి అంటే ఆధ్యాత్మికంగా దూరదృష్టి కలిగి ఉండేలాగా చేస్తాయంటండి. దూరదృష్టి అనే పదం ఎప్పుడు చూపిస్తాను. సపోజ్ నా కుటుంబంలో ఒక వ్యక్తి బాగా సంపాదిస్తున్నాడు. సంపాదించిందంతా కూడా ఏం చేస్తున్నాడు? బాగా వచ్చింది. ఇప్పుడు మనమేమో నీకు అసలు దూరదృష్టి లేదు. అంటే దూరదృష్టి అంటే రేపటి మీద ఆలోచన కలిగి ఉండటం. ఏం లేదంటే రేపటి మీద. ఇప్పుడు మనకి రేపు మనకి ఏంటండి? మన గురి ఏంటి? మన దృష్టి ఏంటంటే పరలోకం. ఇప్పుడు ఆ పరలోకము మీద మనం దృష్టి కలిగి ఉండాలి అంటే మాట రాశాడండి. ఒకవేళ ఈ లక్షణాలు కనుక మనలో లేకపోతే మనకి ఏముంటుందంటే దూర. అంటే మనం ఇంకా పరలోకము గురించి ఏం చేయము అంటే ఆలోచన చేయము. అంటే ఆధ్యాత్మికంగా చూడగలుగుతాం ఈ లక్షణాలు ఉన్నప్పుడు. మూడవది కూడా గుర్తు చేస్తానికి రాశారు కదా, తొట్టిల్లో ఈ లక్షణాలు మనలో అనుకుంటే ఏమవుతుందంటే పడిపోతాం. నేను ఇవన్నీ కూడా మరల మీకు గుర్తు చేస్తున్నది ఎందుకు అంటే కదండి, దినాన ఈ తిరిగి కలిగి ఉంటే జీవితం ఎలా ఉంటుంది. అందుకే మొదటిసారిగానే చెప్పాను ఏంటంటే దేవుడు ఆశీర్వాదాన్ని శాపాన్ని రెండింటినీ మన ముందే పెట్టాడండి. జీవాన్ని మరణాన్ని పెంచాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీకు ఇష్టమైన దాన్ని మీరు చూస్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లక్షణాలు కలిగి ఉంటే ఏమవుతాం, కలిగి లేకపోతే ఏమవుతాం. కలిగి ఉంటే తొట్టిల్లమంటండి, కలిగి ఉంటే పడిపోమంట. బైబిల్లో మాట చెప్తుందండి, నాగటి మీద చెయ్యి వేసి వెనక వైపు తిరుగువాడు నాకు పాత్రుడుగా. అదే యేసయ్య మాట. భూమి ఆకాశంలో గతించిన కానీ నా మాటలు, ఈ మాట ఆ మాట ఒక్కని అన్నాడండి. అది ఈ మాట వేరే అన్నాడు, ఈ మాట వేరే అన్నాడా? అంటే భూమి ఆకాశంలో గతించిన నా మాటలు గతించని చెప్పిన ఆయనే నాగటి మీద చెయ్యి వేసి వెనక తప్పు తిరిగితే నాకు పాత్రుడు కాదు అని చెప్పాడు. అంటే నాగటి మీద చెయ్యి వేసి వెనక తప్పు తిరగడం అర్థం ఏంటండి? లోతు భార్య దూత లోతు భార్య చేయబట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంది. లోతు ఉన్నాడు, లోతు ఇద్దరు కుమార్తెలతో పాటు లోతు భార్య కూడా ఉంది. ఆ ముగ్గురు వెనక్కి తిరిగి చూడలేదండి. లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందండి? ఉప్పు సోముతుంది కదా. అంటే అదే సన్నివేశాన్ని ఒకసారి మనకు అన్వయించుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తుని గురించి తెలుసుకొని క్రీస్తును వెంబడిస్తూ ఒక మాట చూపిస్తానంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుతూ
ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో ఇక్కడేమంటున్నాడు, ఒకసారి వెలిగించబడి. బైబిల్ అంటుందండి, మనం పూర్వము చీకటిలో ఉన్నాము, ఇప్పుడు ప్రభువు నందు వెలుగై ఉన్నాం. అంటే యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయబడ్డామండి? వెలిగించబడ్డాం. అక్కడ ఒక మాట, పరలోక సంబంధమైన వరం. ఏంటండి ఆ వరం? యేసయ్య చెప్పని సత్యమైన ఆ వరము గురించి నీకు స్తోత్రమయ్యా అని పౌలు చెప్పాడు కదా. అంటే యేసయ్య దగ్గరకు వచ్చి వెలిగించబడి యేసయ్యను రుచి చూచి అతను కూడా పరిశుద్ధాత్మలో పాలివారై, పరిశుద్ధాత్మలో ఏమయ్యేవాడు? పాలు పొందాం కదా, మనం గుర్తు చేశాం కదా. ఆత్మతో కలుసుకున్నవాడు ఆయనతో ఏమై ఉన్నాడు జ్ఞాపకం చేశాను, ఏకమై. అంటే పరిశుద్ధాత్మతో మనం ఏం పొందాం అంటే పాలు పొందాం. దేవుని దివ్య వాక్యమును, వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామండి? అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు స్వస్థపరిచే దేవుడైన వాక్యం చెప్తుంది. మనకి బలహీనతలు వచ్చినప్పుడు, అనారోగ్యములు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం కదండి. అదే రాస్తున్నాడు, దేవుని దివ్య వాక్యమును. ఇంకో మాట అంటాడు, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం. ఇంకొక మాట వాడాడు, ఈ మాట కొంచెం గొప్పగా ఉంటుంది కదా. రాబో యుగం. ఏంటంటే రాబో యుగం, ఈ యుగమంతా ఏం చేయబడబోతుంది అంటే ఒకానొక దినాన నాశనము, సూర్యుడు చంద్రుడు సమస్తము కూడా ఏం చేయబడబోతున్నాయి అంటే నాశనం. ప్రకటనలో రాస్తారు, నాశనము, కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతుంది. దానికి బైబిల్ ఏం పెట్టిందంటే రాబో యుగం. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు, రాబో యుగ సంబంధమైన శక్తుల. ఏ యుగంలో అనుభవించామండి? ఈ యుగంలోనే ఆ రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత, అంటే దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించిన తర్వాత రాబో యుగ సంబంధమైన శక్తి అంటే దేవుని యొక్క శక్తి. అది ఈ యుగం. అంటే పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు రక్షించబడి యేసయ్యను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివాడవై వాక్యాన్ని అనుభవించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత, అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక వారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం కదా. అంటే దేవుని దగ్గరకు వచ్చి వెలిగించబడి ఆయన రుచి చూచి ఆయన ఆత్మలో పాలుగాడే ఆయన ఆత్మశక్తి చేత నింపబడి ఆయన వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ పడిపోతే ఏమవుతుందండి? మరలా మారు మనసు పొందడం అనేటువంటిది అసాధ్యం. అందుకే తొట్టిల్లకుండా బైబిల్ రాయబడుతున్న తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనే ఒక మాట రాస్తాడండి పౌరు భక్తులు అంటూ ఉంటాడు తీర్పు రాసిన పత్రికలో. అంటే ఈ గుణలక్షణాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే పడిపోకుండా కాపాడతాయి అంటండి, తొట్టిల్లకుండా కాపాడతాయి, దేవుని దగ్గర నుంచి వెనుదిరియకుండా మనకి ఏం చేస్తాయి అంటే సహాయము చేస్తాయి. 4 విషయాలు. మొట్టమొదటి ఫలిస్తా, రెండవది దూరదృష్టి కలిగి ఉంటాం, మూడవది తొట్టిల్లం, నాలుగవది ఆ పరలోక రాజ్యంలో మనకి ప్రవేశము కలుగుతుంది. ఒక టికెట్ లాంటిది గుర్తు చేస్తాం కదా. సరే, గుర్తుడికి వెళ్తా అన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఆ ఆఖరి గుణలక్షణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సహోదర ప్రేమ యందు దేన్ని అమర్చుకోమన్నాడు భక్తుడు అంటే నేను అమర్చుకున్నాడు దయను. దయ తెలుగులో దయ రాయబడింది.
ఇంగ్లీష్లో చారిటీ అనే పదాన్ని వాడాడు. అసలు ఈ పదం యొక్క అర్థము మూల భాషలో ఏమి రాయబడింది అని ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు కదండి, బైబిల్ పాత నిబంధన ఒక భాషలో రాయబడింది, కొత్త నిబంధన వేరే భాషలో రాయబడింది. పాత నిబంధన హిబ్రూలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది, అరామిక్లో రాయబడింది. ఇప్పుడు ఈ చారిటీ లేకపోతే తెలుగులో అనువాదం చేసిన వారు ఎవరంటారంటే రక్షించబడిన బ్రాహ్మణులు అనువాదించారు. సాంస్క్రిట్ చాలా పదాలు మనం చదువుతూ ఉన్నటువంటి పదాలు మనకేమిటి సరిగ్గా అర్థం కావాలి. ఎందుకు అంటే ఆనాడు అంటే రక్షించబడిన బ్రాహ్మణులు సాంస్క్రిట్లోనికి అనువదించడం వల్ల సాంస్క్రిట్లో నుంచి తెలుగులోకి అనువదించినప్పుడు కొన్ని పదాలు అంటే వారి యొక్క వాడుక భాషలో రాసేసారు కానీ అవి మనకి కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. సంచకరువు అనే పదం ఉపయోగిస్తారు, మీరు సంచకరువు. ఇంగ్లీష్లో ఏమంటే గ్యారంటీ అంటే మనకి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు అర్థమవుతుంది, తెలుగులో సంచకరువు రాసారేంటో అని అర్థమవుతుంది అంటే ఒక వారంటీ అన్నమాట. అంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావా అబ్బాయి అని దేవుడు నీకు ఏమి ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మను ఒక గ్యారంటీగా ఒక వారంటీగా ఇచ్చాడని అర్థం. ఇక్కడ చారిటీ అనే పదానికి మూల భాషలో రాయబడిన పదం ఏంటంటే అగాపే. ఏమని వాడాడు? అగాపే. అగాపే అనే పదానికి అర్థం ఏంటంటే దైవికమైన ప్రేమ లేకపోతే దేవుని యొక్క ప్రేమ. మనం అందరూ చదువుతాం కదండి, ప్రేమ గురించి మనకు గుర్తొచ్చినప్పుడల్లా మనం చదివే అధ్యాయం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడే చివరికి నిలబడతాయంటండి. ఏంటంటే అవి చదువుతాం చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిరీక్షను, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే అగాపే అనే మాట ఉపయోగించారు. ఈ బైబిల్ గ్రంథంలో 4 రకాలైనటువంటి ప్రేమల గురించి రాయబడ్డదండి. ఎన్ని రకాలండి? 4 రకాలు. ఆ 4 రకాల ప్రేమలో మొట్టమొదటి ప్రేమ ఏంటంటే ఫీలియా అనే గ్రీకు పదాన్ని ఉపయోగించారు. ఫీలియా అనే పదానికి ఎక్కడి నుంచి తేబడిందంటే ఫిలదెల్ఫియా అనే పదాన్ని ఉపయోగించారు. ఫిలదెల్ఫియా అనే పదం అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. ఏంటంటే లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనము సహోదర ప్రేమను నిలువరముగా అంటే సహోదర ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇద్దరు సహోదరుల మధ్య ఉండేది, ఇద్దరు సహోదరుల మధ్య ఉండేటువంటి ప్రేమ. దీన్ని ఫీలియా ఉపయోగించాడు. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయబడిన 2వ రకం ప్రేమ ఏంటంటే ఎరోస్. ఎరోస్ అనేది ఒక గ్రీకు పదం. ఎరోస్ అనే గ్రీకు పదానికి తెలుగులో అర్థం ఏంటంటే లైంగిక పరమైన ప్రేమ. ఇది ఎవరి మధ్య ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఎవరి మధ్యనండి? అందుకే చక్కని రీతిలో పౌలు భక్తులు చెప్పాడు కదా, భర్త తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు, వారిరువురు ఏక శరీరమై ఉంటారు. ఇది బైబిల్ గ్రంథంలో చెప్పబడిన 2వ ప్రేమ. 3వ ప్రేమ ఏంటంటే స్టోచ్ అనే పదాన్ని ఉపయోగించారు. స్టోచ్ అనే పదానికి అర్థం ఏంటంటే కుటుంబస్తుల మధ్య ఉండే ప్రేమ. అంటే తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండే ప్రేమ, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ. 4వ ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. ఇది ఎవరి ప్రేమ అంటే ఇది దేవుని యొక్క ప్రేమ, లేకపోతే ఇది దైవికమైన ప్రేమ. ఈ 4 ప్రేమల్ని కూడా ఒక భక్తుడు చక్కని రీతిలో మాటగా రాశాడండి. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేని జ్ఞాపకం చేస్తుందని చెప్పాడు కదా. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. ఆడతండి టైం అయిపోతుంది కదా. కన్న బిడ్డల ప్రేమ ఏమవుతుందండి? కలలా అంటే తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న ప్రేమ కాలం గడిచే కొద్దీ ఏం జరుగుతుంది అంటే ఐస్ లాగా కరిగిపోతుంది.
అలా కరిగిపో. రెండోది భార్యాభర్తల మధ్య ప్రేమ. భర్తలో చాలా బాగుంది కదా, వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాళ్ళు త్వరలో మోడుగా కదండి. మనం ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఈ దినాన తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించడం, బిడ్డల తల్లిదండ్రులను ప్రేమించడం అనేటువంటిది మనం ఆలోచన చేస్తే వారి మధ్య అండర్స్టాండింగ్ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి. ఏమైనా తేడా వస్తే చాలా తేడా ఉంటుంది. అంటే ఆ ప్రేమ కూడా ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం ఉండదో గ్యారంటీ అనేటువంటిది ఇవ్వలేము. భార్య భర్తల మధ్య ప్రేమ భర్తలో చాలా బాగుంటుంది. సంవత్సరాలు గడిచే కొద్ది భార్య భర్తకి ఇష్టం లేకపోయినా, భర్త భార్యకి ఇష్టం లేకపోయినా ప్రేమలో ఏమొస్తున్నాయంటే తేడాలు వస్తున్నాయి. తేడాలు రావడం వల్ల కుటుంబాలు ఏమవుతున్నాయంటే విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇంకో మాట కూడా రాస్తారు, బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే కదండి. ఇదేనా మన బంధుమిత్రులు ఎంతకాలం మనం ప్రేమిస్తారు? అలాగే అవసరం వచ్చి మన దగ్గరికి లేదు అనాలనుకోండి. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఒకసారి మేము గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏ ప్రేమ కూడా నిరంతరం నిలబడి, కానీ రాయబడిన మాట ఏంటంటే ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోవు. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడదాకా. అంటే ఈ దైవిక ప్రేమ అనేటువంటిది, ఈ దేవుని ప్రేమ అనేటువంటిది కడవరకు నిలిచి ఉండే ప్రేమ. ఎందుకు అంటే దైవికమైన ప్రేమలో, దేవుని యొక్క ప్రేమలో ఏముంటామంటే కండిషన్స్ ఉండవండి. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు నాకు అది చేస్తే నీకు ఇది చేస్తాను, నువ్వు నాకు అది కొనిస్తే నువ్వంటే నాకు ఇష్టం, ఒకవేళ నాకు అది కొనుక్కోకపోతే నువ్వంటే నాకు, ఇటువంటి కండిషన్స్ అన్ని ఎక్కడున్నావు అంటే దేవుని యొక్క ప్రేమలో ఉండవండి. మనుషులుగా మనకు ఎవరైతే బహుమతులు ఇస్తారో వారిని మనం ఏం చేస్తామంటే ప్రేమిస్తాం. మనకు బహుమతులు ఇవ్వడం లేకపోతే మనం చేర్చుకోవాలని మనం ఏం చేయాలి. కానీ దేవుని ప్రేమ మనం ఆలోచన చేస్తే ఆ ప్రేమ కండిషన్స్ లేనటువంటి ప్రేమ. ఏ కండిషన్ కూడా ఆ ప్రేమలో. రెండవది దేవుని ప్రేమలో మనం చూడగలిగేది ఏంటి అంటే త్యాగపూరితమైన ప్రేమ. ఏంటంటే దేవుని ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. ఇతరుల కోసం, ఇతరుల క్షేమం కోసం తన్ను తాను ఏం చేస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా కొంచెం విపులంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అగాపే అర్థం ఏంటంటే దైవిక ప్రేమ. ఒకసారి తండ్రి అయిన దేవుని ప్రేమని జ్ఞాపకం చేస్తాం. ఆయన ప్రేమను అంతా కూడా ఒక్క వచ్చినలో చూపించేశాడండి. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను. అంటే ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే దేవుడు లోకమును ఏ ప్రేమతో ప్రేమించాడు అంటే దేవుని ప్రేమతో ప్రేమించాడండి. మీకు అందరికీ చాలాసార్లు చెప్తున్నాను కదా, లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించొద్దన్నాడు. మరి భాస్కర్ గారు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు రాశాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ లోకము అంటే దేవుడి దృష్టిలో ఎవరంటే ఆయన చేతులతో చేసుకున్న దేవుడు అంటే మనల్ని ఎంతో ప్రేమించాడంట. ఎంతగా ప్రేమించాడు అంటే తన కుమారుడిని, ఏకైక కుమారుడిని మన కొరకు బలి ఇచ్చేటంతగా ప్రేమించాడంట. ఎంతగా ప్రేమించాడు? తన ఏకైక కుమారుడిని మన కొరకు త్యాగం చేసేటంతగా మనం ఏం చేస్తామండి దేవుడికి? ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఉపకారం చేస్తూ ఉన్నాము అంటే ఆ వ్యక్తి ద్వారా మనం ఏదో ఉపకారం పొందాము కాబట్టే చేస్తున్నాం కదండి. మనం ఎవరు ఉపకారం చేస్తామండి? మనకి సహాయపడినోడికి, మనం ఉపకారం చేస్తున్నట్టు మనం సహాయం చేస్తాం. కానీ ఇక్కడ తన ఏకైక కుమారుడిని ఈ భూమి మీదకి రాజ్యం చేయడానికి కాదండి, చనిపోవడానికే దేవుడు పంపాడు. అంటే ఏం చేస్తాం మనం ఆయన కొరకు అంటే బైబిల్ అంటుంది ఆయన కొరకు మనం ఏమి పైపెంచి మనం ఎలా జీవించాము అంటే ఆయన ఎలా జీవించొద్దన్నాడో అలా
అలాగే మనము జీవించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడు అంటాడు, మనము పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. అంటే మనం ఏదో పరిశుద్ధులుగా మారిన తర్వాత దేవుడు మనల్ని ప్రేమించలేదు. మనం ఏదో దేవునికి ఏదో అది చేసి ఇది చేసిన తర్వాత దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ బైబిల్ అంటుంది మనం ఇంకా పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని నిజం ఆలోచన చేయండి. ఇది నాన్న ఆలోచన మాట త్రాగుబోతుల్ని వ్యభిచారాన్ని చూసినప్పుడు మనకి ఏం కలుగుతుందండి? చెప్పడం చాలా అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు దేవుడు పాపి చూసినప్పుడు దేవుడికి ఏం కలగాలండి కదా? కానీ మన దేవుడికి ఏం కలిగింది? అదే దేవుడు ప్రేమ అంటే మనము పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన ప్రేమను తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపి తన కుమారుడిని బలిగా ఇవ్వడం ద్వారా దేవుడు తన ప్రేమను మనకు కనపరిచాడు. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మాట రాస్తాడు, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఇచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అంటే మనం జీవించాలి అంటే ఒక మాట ఆలోచించండి. మనం జీవించాలి అంటే తన కుమారుడు ఏమవ్వాలండి? చనిపోవాలి కదా. మనం జీవించాలి అంటే యేసయ్య ఏమవ్వాలి అంటే మనకు బదులుగా ఆయన చనిపోవాలి. చనిపోవటానికే తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపాడు అంటే ఎంత గొప్ప ప్రేమ దేవుడు. ఒకసారి యేసయ్య ప్రేమను కూడా మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచు. ఇక్కడ రాయబడిన మనము కూడా ఏం కలిగి నడుచుకోవాలంటే ఈ ప్రేమ అనే పదం కూడా వాడిన మాట ఏంటంటే అగాపే పదం మాట. అంటే క్రీస్తు అంటండి, యేసయ్య అంటండి మనల్ని ఏం చేశాడండి? తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఏమయ్యాడంటే బలిగా మారిపోయాడు. మన కొరకు యేసయ్య తన జీవితాన్ని ఏం చేశాడు? బైబిల్ చెప్తుందంటే త్యాగం చేశాడు. ఏం చేశామంటే యేసయ్య ఏమైనా చేశామమ్మా? యేసయ్య ఏం చేయలేదు కదా. పైగా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరెవరైతే యేసు ప్రభువుని ఆ గెత్సేమనే తోటలో పట్టుకున్న సమయం నుంచి కల్వరి శిలువలో యేసయ్య శిలువ మీద వేలాడే వరకు యేసయ్యను ఎవరెవరైతే కొట్టారో, ఎవరెవరైతే తిట్టారో, ఎవరెవరైతే బాధపరిచారో, ఎవరెవరైతే గాయపరిచారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ శిలువ మీదకి ఎక్కి 7 మాటల్లో ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి. తెలియదు నిజంగా వాళ్ళకి. ఒక వ్యక్తిని మనం కొడుతున్నాము అంటే తెలిసి కొడతామో తెలియకుండా కొడతామండి. కానీ మనం అవి వేసేసి తప్పు కొట్టేసేమంటారు, అసలు ఏం తెలియదు అంటారు. అంటే ఆ టైంలో లేదు కదా, స్వభావంలో కొడుతున్నారు. మీరు చేస్తున్నదంతా కూడా వీరికి తెలుసు. అని యేసయ్య అంటున్న మాట అంటే ఆ ప్రేమ చూడండి. అంత హింసించిన, అంత గాయపరిచిన, అంత అవమానించిన శిలువ రాము మీదకి ఎక్కి మనమే ఆ సిచ్యువేషన్ అంటే ఏం ప్రార్థన చేయాలి?
యేసు నామమున అంటే ఫస్ట్ ఇది ఇప్పుడే. శిష్యులు కూడా అన్నారు కదండి, యేసే కూడా దేవా ఏలియా ప్రార్థించాడు కదా అగ్ని వచ్చి దహించి చంపేయాలని, మేము కూడా ప్రార్థన చేయమా అని అడిగితే యేసే అంటాడు, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగకయే ఈ మాటలను మీరు. అంటే యేసే యొక్క ఇంటెన్షన్ ఒకటే అండి, యేసే యొక్క ఆలోచన ఒకటే, శత్రువు అయినా సరే ఆ వ్యక్తి కొరకు మన జీవితాన్ని మనం ఏం చేయాలి అంటే త్యాగం చేయాలి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని త్యాగం చేశాడు. కుమారుడైన యేసయ్య మనల్ని ప్రేమించి మన జీవితాన్ని, తన జీవితాన్ని మన కొరకు ఆయన ఏం చేశాడు అంటే, ఇది క్రైస్తవులుగా మనము కలిగి ఉండవలసిన ఈ గుణ లక్షణాలలో ఆఖరి లక్షణం ఏంటి అంటే ఆ దైవికమైన ప్రేమ. మన విశ్వాసానికి మనం ఏం చేసుకోవాలంటే జోడించుకోవాలి, అమర్చుకోవాలి. ఏ ప్రేమ అంటే, ఏ ప్రేమ అయితే తండ్రి అయిన దేవుడి లోకానికి చూపించాడు, ఏ ప్రేమ అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి కనపరిచాడో అదే ప్రేమ ఈ లోకానికి మనం ఏం చేయాలి అంటే చూపించాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక పెద్ద ధనవంతుడు, కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుని ఇంటర్వ్యూ చేయడానికి ఒక రిపోర్టర్లు అడిగాడంట. ఏమడిగాడంటే, మీ జీవితంలో మిమ్మల్ని అత్యధికంగా సంతోషపెట్టే విషయం ఉంటే చెప్పండి అన్నాడంట. ఎవరి దగ్గరికి? కోట్లు సంపాదించిన కోటీశ్వరుడి దగ్గర. ఆ కోటీశ్వరుడు చెబుతూ అన్నాడంటే, నా జీవితంలో 4 దశల్లో నేను సంతోషాన్ని చూచానయ్యా, కానీ ఆఖరికి నిజమైన సంతోషం ఏంటో నేను కనుక్కోగలిగాను అన్నాడంట. ఆ వ్యక్తి చెప్పడం ప్రారంభించి మొట్టమొదటి దశ ఏంటంటే, నేను సంపాదించడంలో ఆనందించాలనుకున్నాను. డబ్బు సంపాదించడంలో, ధనం సంపాదించడంలో ఆనందం ఉందనుకొని ధనం వెనుక పరిగెట్టాను, సంపాదన వెనుక పరిగెట్టాను. కానీ ధనం సంపాదించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, దీంట్లో నాకు ఆనందం అనేటువంటిది కనిపించాలి. రెండవదిగా ఆయన మాట ఏంటంటే, అనేకమైన విలువైన వస్తువులు కొనుక్కోవడంలో సంతోషం ఉందనుకున్నాడు. కారు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఇలాంటి రకరకాల బంగారం అవ్వచ్చు, ఇలాంటి కొనుక్కోవడంలో సంతోషం ఉంటుంది అనుకున్నాడంట. కానీ అవన్నీ కొనుక్కున్న తర్వాత ఆ వ్యక్తి సంతోషాన్ని ఏం చేయలేకపోయాడంటే, అంటే నిజమైన హృదయపూర్వకమైన ఆనందాన్ని ఆ వ్యక్తి జీవితంలో తాను సంపాదించుకున్న ధనం కానీ, తాను సంపాదించుకున్న ఆ వస్తువులు కానీ ఆయన నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు. మాట్లాడుకున్నాడంట. మళ్ళీ ఏమనుకున్నాడంటే, నిజమైన సంతోషము కావాలనుకుని ఐపీఎల్ టీమ్స్ అవన్నీ కొనుక్కున్నారు కదా, ఐపీఎల్ క్రికెట్ టీమ్స్ కొనుక్కున్నాడంట. రకరకాల విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు కదా, సిమ్లా అని, ఊపి అని, అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ప్రాంతాలను ఆయన ఏం చేసుకున్నాడంటే కొనేసుకున్నాడంట. ఎందుకంటే అవి సంతోషం కలిగిస్తాయేమో అని. కానీ కొంతకాలం అయ్యే సమయానికి అవి కూడా ఆ వ్యక్తికి సంతోషాన్ని కలిగించలేకపోయింది. ఒకవేళ ఈ ధనవంతుని యొక్క స్నేహితులకు దగ్గరకు వచ్చారంట, నాకు తెలిసిన కొంతమంది దివ్యాంగులు ఉన్నారయ్యా, అంటే హ్యాండిక్యాప్ పీపుల్ ఉన్నారు, వారు నడవలేని స్థితిలో ఉన్నారు, వారికి వీల్ చైర్స్ కావాలన్నాడంట. ఏం కావాలంటే వీల్ చైర్స్ అని పట్టుబడడంతో శరీరం కొనిస్తామన్నాడంట. నా స్నేహితుడు అన్నాడంట, కొని ఉండటం మాత్రమే కాదు, నీ చేతుల ద్వారానే వాటిని వారికి అందివ్వాలన్నాడు. సరే కావాలంటే వెళ్ళి ఆ దివ్యవాది హ్యాండిక్యాప్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి ఆ వీల్ చైర్స్ ఇచ్చాడట. వీల్ చైర్స్ లో కూర్చున్న చిన్న చిన్న పిల్లలు ఆ కుర్చీలో కూర్చుని, ఆ వీల్ చైర్ లో కూర్చుని దాంట్లో తిరుగుతూ ఆయన సంతోషిస్తూ ఉన్నప్పుడు అంటే ఈ వ్యక్తి చాలా సంతోషం అనిపించింది అంట. ఓకే అనుకున్న తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటే ఒక వీల్ చైర్ గెట్టుకుని ఒక చిన్న పిల్లలు వచ్చి ఆయన కాలు పట్టేసుకున్నాడంట. ఈయన అనుకున్నాడంట, ఎవయా అబ్బాయి నీకు ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడంటే, అంటే ఈ బాలుడు మాత్రం ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడంట. ఏమైనా కావాలని అడిగితే మాట్లాడకుండా ఆ వ్యక్తి యొక్క ముఖమే
పరిశీలనగా గమనిస్తూ ఉన్నాడంట. ఈ ధనవంతుడికి ఆశ్చర్యం వేసి, ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అని అడిగాడంట. ఈ బిడ్డ అన్నాడంట, అయ్యా ఒకనొక దినాన నేను పరలోకం వెళ్ళినప్పుడు ఆ పరలోకం నువ్వు వస్తావు కదా, నేను గుర్తుపట్టాలి కదా, అందుకే నీ ముఖాన్ని నేను పరిశీలనగా చూస్తున్నాను అన్నాడంట. వెంటనే ఆ ధనవంతునికి చెప్పలేని ఆనందం అతని హృదయంలో కదా. అంటే నిజమైన ఆనందం అనేటువంటిది పుచ్చుకోవడంలో ఉండదు. నిజమైన ఆనందం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఇవ్వటంలోనే ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఇవ్వటంలో ఉన్న ఆనందము పుచ్చుకోవటంలో ఉండదు. నేను ఒకసారి గుర్తు చేశానంటే, మనకి జ్ఞానం కలగాలంటే బైబిల్ చదవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలంటే ప్రార్థన చేయాలి, దేవుని శక్తిని మన జీవితంలో కనపరచాలంటే ఉపవాసం ఉండాలి, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇతరులకు మనము ఇవ్వాలి. కూర్చున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అని బైబిల్. అంటే ఈ దినాన మనం ఏమి ఇవ్వాలి? దైవిక ప్రేమ కలిగిన వారు దేవునికి ఏమి ఇస్తారు అని మనం ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఇచ్చేశాడు. కుమారుడు యేసయ్య తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు యేసయ్య నమ్ముకుని విశ్వాసులుగా మార్చబడిన మనము కూడా ఏం చేయాలి అంటే ఇవ్వాలి. ఏం చేయాలి? ఇవ్వాలి. ప్రేమ కలిగితే ఏం చేయగలమంటే ఏమి ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది. మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ ఉంటుంది, సజీవ యాగముగా మన శరీరాలను దేవుడికి ఇచ్చేయాలంటాడు. ఏమి ఇవ్వాలంటే దేవుడికి మన శరీరాలను ఎవరికి ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది అంటే దేవుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి పాస్టర్ గారు మన శరీరాలు అని మీరు నన్ను అడిగితే ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం. పౌలు చెప్తున్నాడు, పౌలు క్లియర్గా రాస్తూ ఉన్నాడు, నా ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందని రాయట్లేదు. క్రీస్తు ప్రేమ, ఎవరి ప్రేమ అంటే పౌలులో ఉంది. క్రీస్తు ప్రేమ అనేది ఏం చేస్తుంది అంటే బలవంతం చేస్తుంది. దేనికంటే చూడండి, ఏలనగా అందరి కొరకు ఒకడు మృతి పొందేను కనుక అందరూ ఏం చేయాలంటే మృతి పొందారు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాము. పౌలు అంటున్నాడండి, నాలో ఉన్న క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది అంటే ఈ మాట చెప్పమని బలవంతం చేస్తుంది. ఏంటి ఆ మాట ఏంటంటే అదిగో యేసయ్య మన కొరకు చనిపోయాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక మిగిలిన జీవితం యేసయ్య కొరకు జీవించాలి. ఏం చేయాలంటే అదే కదా రాస్తున్నాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. ఒక మాట చూడండి, మరల గుర్తు చేస్తున్నాను. జీవించువారు అనే పదం ఉపయోగించాడు అంటే ఎవరు జీవం కలిగి ఉన్నారంటే విశ్వాసులు. విశ్వాసులు కాని వారికి ఏమి లేదండి జీవము. ఎందుకు అంటే బైబిల్ అంటే వారి యొక్క మృత స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు మనం జీవించే స్థితిలో ఉన్నాము కాబట్టి జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. మీరు అడగచ్చు, పాస్టర్ గారు బైబిల్ తమ కొరకు కాక అని చెప్తుంది కదా, మరి మా భార్య బిడ్డలు ఎవరు పోషిస్తారండి? డౌట్ వస్తుంది. ఇదేనా చూసారు మా బైబిల్ ప్రతి ఎవరు విరోధంగా ఉన్నారో బైబిల్కి ఆటి ప్రజలు అన్ని పోగలుగుతారండి. ఈ దేవుడు ఎలా చెప్పాడు కదా, ఒక బుక్లెట్ తయారు చేశారు. యేసుని వంశీ అంటే దేవుడు అంత శాలిస్ట్ కాదండి కదండి. దేవుడికి మన జీవితాల్లో స్థానం ఇస్తే బైబిల్ అంటుంది కదా,
127వ కీర్తనలో కొన్ని వారం యజమానుగా జ్ఞాపకం చేస్తారు. చక్కగా యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని బట్టి వారి ప్రయాసం కాదు, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయలు మేలుకొనుట వ్యర్థం. తర్వాత మాట్లాడతాను, ఏమన్నారు? మీరు వేకువైనటువంటి తెల్లవారుజామున లేచి కష్టార్జితమైన ఆహారం తిరుగుచుండుట తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ఏం చేస్తాడు అంటే, మనం దేవుడిని కనుక వెంబడిస్తే దేవుడు మనకి కావలసిన వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే సమకూరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? కావలసిన వాటన్నిటిని. ఇది ఒకే మాట జ్ఞాపకం చేస్తాను. ఇది దైవిక ప్రేమ కలిగిన వ్యక్తులుగా మన జీవితాలను ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. ఎవరి కొరకు జీవించాలి అంటే దేవుని కొరకు మన జీవితాలను జీవించాలి కదా. మనం అర్పించడం, సజీవ యాగముగా అర్పించడం. నేను చాలాసార్లు ఈ మాట వచ్చిన గుర్తు చేస్తాను. పాత నిబంధనలో బలులు అర్పించేవారండి, దేవుని అర్పించేవారండి, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఇవన్నీ. కొత్త నిబంధన బలి ఎవరంటే మనమే బలి. ఇప్పుడు మనమే బలిపీఠం మీద మన జీవితాలను దేవునికి సజీవ యాగంగా మనము అప్పగించినప్పుడు ఏం జరుగుతుందండి? పాత నిబంధనలో బలిగా పేర్చిన తర్వాత ఏం చేశారు? యాజకులు దానిని అంటించేవారు, అగ్ని చేత మండించేవారు. ఎప్పుడైతే ఆ దహన బలి పశువు మండింపబడుతుందో ఆ మంటను ఎవరు ఆగ్రహించేవారంటే దేవుడు. ఇప్పుడు మన జీవితాలను దేవునికి సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడంటే తన అగ్ని చేత మనం ఏం చేయాలి అంటే మండించాలి. అప్పుడు ఏం జరుగుతుందో ఒక మాట చెప్పేసి ముగిస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది. ఎవరి ప్రేమ కుమ్మరించబడిందంటండి? ఎక్కడ కుమ్మరించబడిందండి? మన హృదయాలలో. ఇప్పుడు మనం ఏ ప్రేమను ఈ లోకంలో చూపించాలి, లేకపోతే ఏ ప్రేమ కలిగి ఉండాలి? దేవుని భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి చెప్తూ అంటే సహోదరుల మధ్య లాస్ట్ గుర్తు చేశాం కదా. క్రీస్తు యేసయ్య అన్నాడు, నేను మిమ్మల్ని ఏ ప్రేమతో ప్రేమించానో అదే ప్రేమతో మీ సహోదరులను. అంటే సహోదరుల మధ్య అగాపే ప్రేమ ఉంటే ఆ సహోదరుల మధ్య ఐక్యత అనేటువంటి నిలిచింది. భార్యాభర్తల గురించి కూడా చెప్తూ అంటాడు, భర్తలారా మీ భార్యలను ఆ ప్రేమించుడి అని పదంగా రాయబడిన మాట ఏంటంటే అగాపే అని పదాన్ని వాడు. అంటే భార్యాభర్తల మధ్య దైవికమైన ప్రేమ ఉంటే అది ఆకర్షణకు ఎంత మాత్రము పడిపోదంటే, బ్రతికి ఉన్నంత కాలము పరిస్థితులు ఎలా మారినా భార్యాభర్తల మధ్య ప్రేమ అనేటువంటిది నిలిచి ఉంటుంది. ఇప్పుడు సహోదరుల మధ్య, లేకపోతే కుటుంబస్తుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఈ దేవుని ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు. ఇప్పుడు దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉంది. అది మన హృదయాలలో నుంచి కనుక బయటికి రాగలిగితే ఈ సంబంధ బాంధవ్యాలన్నిటిలో కూడా మనం ఏది కలిగి ఉండగలమంటే దేవుని యొక్క కథని ఆలోచన చేయండి. కుటుంబంలో దేవుని ప్రేమ అంటే కుటుంబం ఎంత సమాధానంగా ఉంటుంది, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరినొకరు తగ్గించుకుంటూ కదా. బైబిల్లో రాస్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో దైవిక ప్రేమ కలిగి ఉండే వ్యక్తుల్లో ఉండే గుణలక్షణాలని చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడండి.
దాంట్లో సహనం ఉంటుందని, దయ ఉంటుందని, మత్సరం ఉంటుందని, డంబం ఉండదని, ఉప్పొంగదని, అమర్యాదగా నడవదని, స్వప్రయోజనం యోచించుకున్నదని, కోపపడదని, సత్యమునందు మాత్రమే సంతోషిస్తుంది. ఇవన్నీ కూడా దైవిక ప్రేమ కలిగి ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుంది అంటే ఫలిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే తొట్టుపాటు లేని వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏదైనా దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మన జీవితాలను దేవునికి సజీవయాగంగా సమర్పించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను మండించినప్పుడు మనలో ఉన్న దేవుని ప్రేమ అనేటువంటిది ఏమవుతుంది అంటే బయటకు వస్తుంది. మనలో ఉన్న దైవికమైన ప్రేమ మన ద్వారా ఈ లోకంలోనికి ప్రవహించగలిగితే అది చాలా ఆశీర్వాదకరమైన విషయాన్ని ఆంధ్ర చిన్న సన్నివేశాన్ని చెప్పేసి చేస్తాను. దేవుడు ఇష్టమైన ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు దేవుని ప్రేమ మీద, దేవుని ప్రేమతో ఒక దీనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని సువార్తను ప్రకటించాడు. దీనికి వెళ్ళిపోయి దేవుని సువార్తను ప్రకటించాడు. చాలా భయంకరమైన వ్యక్తుల మధ్య, నరహంతకుల మధ్య, నరభక్షకుల మధ్య దేవుని ప్రేమను ప్రకటించి దేవుని కొరకు ఆ ప్రాంతం అంతటినీ సంపాదించాడు. ఆయన వెళ్ళిన చాలా కాలం తర్వాత ఒక గుంపు సమూహము సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత యేసయ్య గురించి చెప్తున్నారండి. యేసయ్య భూమికి దిగొచ్చాడయ్యా, ఎలా చాలా ప్రేమ చూపించారు, ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్తూ ఉంటే ఆ వ్యక్తిని మేము చూసామండి అని చెప్తున్నారు. ఎక్కడ చూసారయ్యా అంటే నేను చూపిస్తాను తీసుకుని వెళ్ళి ఆ డేవిడ్ లివింగ్స్టన్ అనే సమాధి దగ్గరికి తీసుకెళ్ళారండి. ఇది ఈయన యేసుప్రభు అని చెప్తున్నారు. ఎవరండి ఆ యేసుప్రభు? ఎవరో మాకు తెలియదు, కానీ మా వచ్చుకు దిగి వచ్చిన యేసయ్య ఈ లివింగ్స్టన్ ఏం చూపించాడయ్యా అని ఆలోచన చేస్తే దైవికమైన ప్రేమ కదండి. ఈ దైవికమైన ప్రేమ వారిలో ఉండి వారిని పురికొల్పకపోతే కుటుంబాన్ని వదిలి ఎక్కడో వారి మధ్యకి సేవ చేయగలుగుతారు. ఇదేనా ఆలోచన చేయండి. అనేక మంది ఇదేనా మనం ఇక్కడ వచ్చి రక్షించబడి చక్కని రీతిలో దేవుడిని స్తుతిస్తూ ఆరాధించగలుగుతూ ఉన్నాము అంటే మన ప్రాంతాలకు సువార్త రాబట్టే. మన ప్రాంతాలకి ఆ దినాన మిషనరీస్ రాకపోతే మన ప్రాంతానికి సువార్త ఉండేదే. ఎవరో వచ్చారు మన ప్రాంతానికి వచ్చిన సువార్తకి మిషనరీస్ అంటే చాలా మందికి మనకి ఎవరు వచ్చారో తెలియదు కదండి. కానీ ఎవరో మాకు పేరు తెలిసిన రీసెంట్ గా వైట్ హౌస్ అని ఆయన ఎవరో వచ్చారంటే వారి కుటుంబాన్ని వదిలిపెట్టేసి, వారి యొక్క సమస్తాన్ని వదిలిపెట్టేసి మన దేశం వచ్చారు. కారణం ఏంటి అంటే దేవుని ప్రేమ వారిని ఏం చేసిందంటే పురుగొలుతుంది. మన మధ్యకు వెళ్ళాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు మేము పాటుపడాలి, వారి రక్షణ సువార్తను ప్రకటించాలి. వారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, రక్షణలోకి రావాలి అన్న ఉద్దేశంతో నిజంగా దేవుని ప్రేమ వారిలో లేకపోతే అన్ని దేశాలు దానికి వస్తారు. పైకి ఎప్పుడుదాకా అప్పుడేమన్నా ఫ్లైట్లు ఉన్నాయండి, షిప్పులు కదా, ఆ షిప్పుల మీద ఎక్కితే ఎప్పుడు వచ్చే సమయానికి అంతా దైవదేమో సర్వీస్ అంటారు కదా. ఉంటే బ్రతికితే యువతలు దిగుతారు, మధ్యలో ఏదో వస్తే మధ్యలో ఏదో సౌందర్యం. అటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా నడిచి మన దేశం వచ్చి అందుకని తోమా గారు మన దేశం వచ్చారు. ఎందుకు వచ్చారు? సువార్త ప్రకటన. ఆ సువార్త ప్రకటించడానికి దేవుని ప్రేమ ఆయన బలవంతం చేసింది కాబట్టి ఆయన మన దేశానికి వచ్చారు. ఇది నా జ్ఞాపకం చేసుకోవాలి. అదే దేవుని ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆ దైవికమైన ప్రేమతో మనం ఈ లోకంలో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. అదే దైవికమైన ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి ఆ దైవికమైన ప్రేమ కొరకు మనం ఏం చేయాలంటే మన జీవితాలను సజీవయాగంగా దేవుని కొరకు సమర్పించుకొని పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని ప్రేమను పొందుకొని ఆయన ప్రేమతో ఈ లోకంలో జీవించాలని దేవుని సేవకులుగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన.
ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడారు. విశ్వాసానికి సద్గుణము, సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునకు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునకు సహనము, సహనమునకు భక్తి, భక్తికి సహోదర ప్రేమ, సహోదర ప్రేమకు దయను అమర్చుకోవాలని సెలవిచ్చారు. ఇది నాన్న దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. ఆ దయ అంటే దైవికమైన ప్రేమ. ఆ దైవికమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి త్యాగం చేయడం ద్వారా తన ప్రేమను కనపరిచాడు. కుమారుడైన యేసయ్య తన జీవితాన్ని మన కొరకు బలిగా అర్పణగా అర్పించుకోవడం ద్వారా తన ప్రేమను కనపరిచాడు. ఇది నాన్న అటువంటి ప్రేమతో మనం కూడా జీవించాలి. అటువంటి ప్రేమతో మన కుటుంబస్తుల మధ్య ప్రేమను కలిగి ఉండాలి. అటువంటి ప్రేమతో ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉండాలి. అటువంటి త్యాగపూరితమైన ప్రేమతో దేవుని మనం ప్రేమించాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో కుమరించబడిందనే వాక్య సత్యాన్ని దేవుడి దినాన్ని మనకు తెలియజేశారు. ఇది నాన్న నేను దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆ దైవికమైన ప్రేమతో నా కుటుంబస్తులను నేను ప్రేమించాలి. ఆ దైవికమైన ప్రేమతో నా దేవుడిని నేను ప్రేమించాలి. ఆ దైవికమైన ప్రేమతో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి అని కనుక ఆశపడుతూ ఉన్నట్లయితే, అదే కనుక మీ ఉద్దేశం అయితే ఒక చిన్న ప్రార్థన యేసయ్యకి చేద్దామమ్మా. యేసయ్య నువ్వు నా కొరకు చనిపోయావు. యేసయ్య నేను మరణించకుండా నేను అనుభవించవలసిన ఆ మరణమును కల్వరి శిలువలో నాకు బదులుగా నివర్తించాలి. అయ్యా ఇది నా నీ కొరకు నేను చేసేది ఏదైనా ఉందంటే అయ్యా నా జీవితాన్ని సజీవ యాగముగా నీకు సమర్పించడమే నీ కొరకు నేను చేయగలిగిన వాక్యంలో సెలవించావు. యేసయ్య నా శరీరాన్ని సజీవ యాగముగా నీకు సమర్పిస్తున్నాను. అయ్యా నాలో ఉంచిన దైవిక ప్రేమ ద్వారా ఈ లోకంలో జీవించే కృప దయచేయండి. అయ్యా నాలో ఉంచిన దైవికమైన ప్రేమ ద్వారా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండే కృప దయచేయండి. అయ్యా నాలో ఉంచిన దైవికమైన ప్రేమ ద్వారా నిన్ను ప్రేమించే కృప దయచేయండి అని చిన్న ప్రార్థన మనం చేసుకుంటాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరమ తండ్రి స్తోత్రాలు. అవును తండ్రి, అయ్యా దైవికమైన ప్రేమను మా విశ్వాసానికి మేము జోడించుకోవాలని మీరు మాతో మాట్లాడారు. అయ్యా ఏ ప్రేమనైతే ఈ లోకానికి తండ్రి మీరు కనపరిచారు, ఏ ప్రేమనైతే యేసయ్యా ఈ లోకానికి మీరు కనపరిచారు, అదే ప్రేమ మేము కలిగి ఉండాలని, అదే ప్రేమను మేము కనపరచాలని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, అయ్యా నేను అంగీకరించి నీ బిడ్డలుగా మార్చబడిన మేము ప్రేమ లేని వారమైతే వ్యర్థులమని, ప్రేమ లేకపోతే తండ్రి మా జీవితాలకు సార్థకత లేదు అని ఈ వాక్యములో విశ్వాసించారు. అవునయ్యా ప్రేమ కలిగిన వారమే మా ఆధ్యాత్మిక జీవితాలను ముందుకు సాగుటకు సహాయం వచ్చింది. అయ్యా ఆ శరీరాలను తండ్రి అయ్యా నీ బలిపీఠం మీద అర్పించుకుంటూ అయ్యా దినదినము వరకు సిద్ధమైన బలి పశువులే తండ్రి అయ్యా ఈ ముందర మమ్మల్ని మేము తండ్రి బలి చేసుకుంటూ అయ్యా ఆ దైవికమైన ప్రేమను ఈ లోకానికి చూపించే కృప మాకందరికీ దయచేసి మీరే మహిమ పొందమని మమ్మల్ందరినీ మీ కృపా వాక్యానికి సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవలు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుడి దాసులు దైవికమైన ప్రేమ గురించి చక్కని అంశాలను తీసుకుని మనకి ఏ వాక్యాన్ని బోధించినా దేవుడి దాసులకు తెలియజేస్తున్నా. ఏ సమయంలో కాదుల పాట పాడుతున్నది మాట్లాడుతుంది. Yeah.
ఉపకారాలను మీరు కూడా మరొకదని దేవుని యొక్క వాక్యం తెలియజేసిన రీతిగా దేవుడు చేసిన ఉపకారాలను బట్టి కృతజ్ఞత కానుకను తీసుకొచ్చిన బిడ్డలు ముందుగా రాజకుమారి గారు మరియు వారి యొక్క కుటుంబాన్ని వారి బిడ్డలను దేవుడు వారి పట్ల చేసిన మేలును బట్టి మరి తీసుకొచ్చిన కానుకను దేవుడు దీవించాలని నన్ను ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే చెప్పుల ప్రేమ్ కుమార్ సుందరపేట మరి వారి పట్ల దేవుడు చేస్తున్న మేళను ఉపకారాన్ని తరలించుకుని దేవుడికి కృతజ్ఞత కానుకను 1000 రూపాయల కానుకను తీసుకొచ్చారు. మరి అతడు వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించి మరి అవిడ పట్ల ఇంకనూ మంచి మేలులు చేసుకురావాలని మరి కుమారుల విషయంలో కూడా మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కానుకము మొగ రాజకుమారి గారు ప్రార్థన చేస్తారు. మీ కానుక కదా మనీ గారు ప్రార్థన చేస్తారు. మనీ గారు ప్రార్థన చేస్తారు. చెప్పుల ప్రేమ కుమారు సుందరంగా రాజకుమారి సేవకులు నియమించి మరి మేము తీసుకొచ్చిన కుటుంబాలను నియమించి ఆశీర్వదించుకున్నారు. ప్రార్థించిన నాకు గారికి ఆ యొక్క తీసుకున్నారు. ఏక సమయంలో అప్పుడు బేచింగ్లో ఉన్నట్లయితే సెక్రటరీ గారి రిపోర్టు చదవలసిందిగా వారిని గ్రామపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుడి పరిశుద్ధనామానికి స్తోత్రములు. దేవుడు గ్రహించిన మాట ఆయన కాపాడి మరి యొక్క ఈ గొప్ప అవకాశాన్ని మనకి అనుభవించడానికి ముఖ్యంగా రాజేష్ పట్ల వాళ్ళు మన మధ్య ఉన్నారు, రావడం జరిగింది. వివాహం చక్కగా ఘనంగా మర్యాదగా చాలా సంతోషకరంగా జరగడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళ నవరాత్రికి ఇజ్రాయేల్ జరిగింది. వారి కుటుంబ విషయమై మీరందరూ ప్రాంతంలో జ్ఞాపకం చేసి వస్తుంది భావిస్తున్నాను. నేనేమంటానంటే వనిత నూతన తీసుకుని చనిపోతారు ఇవ్వనున్నాను. అంటే మనకి అందరికీ పరిచయం చేయాలి కదా, కానీ అలాగా జరగలేదు. మీరైతే వాళ్ళు కూడా మన మధ్య వచ్చి మనతో సంతోషిస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అలాగే దినేష్ కూడా నిన్న కోవిడ్ వెళ్ళడం జరిగింది. ఆ బిడ్డ ప్రేరణ కూడా దేవుడు
క్షేమంగా జరిగినందుకు మనమందరం ప్రార్థన చేతిలో ఉన్న వాళ్ళ విషయమే దేవుని కృప అట్లా వచ్చి క్షేమ ప్రభావం కలిగించినందుకు దేవునికి లేక లేని తెలియబడుతున్నాను. ఇకపోతే పోయిన వారం సంఘాలు చదవలేకపోయాడు. అది ఎదుర్కొంటారు. 6వ తారీఖున వచ్చిన సంత 2,430 రూపాయల దాకా విజయమోహన్ గారు 500 రూపాయలు దేవుని కావ్యంలో జరిగింది. వారి కుటుంబ విషయమై మీరందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవచ్చు మనం చేస్తున్నాను. అలాగే ఎల్బీజీ చుట్టూ 600 రూపాయలు దేవుని కావ్యం జరిగింది. ఆ బిడ్డ విషయమై అలాగే తల్లి విషయమై కూడా మీరందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవచ్చు మనం చేస్తున్నాను. అలాగే గతం ఫ్రెండ్స్ అమ్మాజీ మనోడు గారు 300 రూపాయలు కావ్యం ఇచ్చారు. ఆ బిడ్డ విషయంలో ప్రార్థించండి. తల్లి దేశ రావాలనే ప్రయత్నం ఉన్నాడు. ఆ ప్రయత్నంలో కూడా దేవుడు సహకరించాలన్న మనం ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇకపోతే ఎత్తబడిన సంఘం 2,310 రూపాయల దాకా సరళ ఆ దేవునికి కృతజ్ఞత కానుకగా దశమభాగం అనే రూపంలో ప్రతి నెల దేవుని కానుకగా అర్పిస్తుంది. అవి వచ్చే ఉద్యోగంలో 2,200 రూపాయలు దేవుని అనుభవించింది. అవి వచ్చే ఉద్యోగంలో ఆ ఉద్యోగంలో ఇంకా ఉన్నత స్థితిలో పెట్టకు దేవుడు అనుగ్రహించలాగా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు దీవించలాగా మన సమస్యలను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంతవరకు సంఘటనలో చేస్తున్న స్వామి గారికి నా తెలియజేస్తూ ఉన్నాను. మా తమ్ముడు గారు తెలియజేసిన శ్యామరావు గారు ఇలాంటి ప్రార్థించిన అందరికీ నా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుతుంది. స్తోత్రము చేయని సోదరులా
పరిశుద్ధిగా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. మరొకమారు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ పాదాల చెంతకు చేరుటకు అయా అతను ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇదనం జరిగిన ఆరాధనంతా కూడా నీ నామ మహిమార్థముగా జరిగించినందుకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా నేను పాడి స్తుతించుటకు కృపనిచ్చారు. ఆరాధన ద్వారా మీ నామాన్ని గణపరిచే సహాయం చేశారు. వాక్యం ద్వారా మాతో అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా. అయా అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా బిడ్డల జీవితాల్లో నువ్వు చేసిన మేలుని ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ అయా చెల్లించిన కృతజ్ఞత అర్పణలను బట్టి సంఘ కానుకలను బట్టి సేవకుని ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి నీకు వందనాలయ్యా. గుప్పిలు విప్పిన ప్రతి హస్తమును మీరు దీవించండి తండ్రి. మీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవాలయం చక్కటి నడిపించిన విజయమోహన్ గారిని బట్టి నీకు వందనాలు. చేరువచ్చిన తండ్రి సంఘ బిడ్డలందరూ బట్టి స్తోత్రం. ప్రతి బిడ్డను కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములను దయచేయండి తండ్రి. ఎవరైతే రాలేకపోయారో అయా మీ చిన్న మరొకసారి మేము ఢిల్లీగా కూడుకున్నప్పుడు మాతో కలిసి ఆరాధించేటట్లుగా వారిని కూడా మీరు తోడుకొని రండి తండ్రి. అవకాశం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వందనాలు తండ్రి. యాసక పెద్దలను దీవించండి. స్త్రీల సమాజం వారిని ఆశీర్వదించండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. బలహీనమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాధవ గారి బిడ్డలు మీ కుమారు మధ్య బలహీనలు ఉంటుండగా మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఈ గాయపడిన హస్తము చేత అయ్యా మీ కుమారుని ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. నీకు వందనాలు. నరసింహ స్వామి గారి బట్టి వందనాలు. స్వామి గారి బట్టి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. బలపరచండి. నీకు స్తోత్రాలు దేవా. అయ్యా సునీత గారి బట్టి కూడా స్తోత్రాలు. నీకు మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మొదలైన బలపరచండి. పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి. అయ్యా సంబంధంగా బలహీనులు ఉంటే యేసు నామమున అందరికీ ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా ఉంటే ఆ ఇబ్బందులన్నింటిలో నుంచి వారిని లేవనెత్తండి తండ్రి. సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి అయ్యా. ప్రతి కుటుంబంలో తండ్రి మీ దైవికమైన శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత, ఏక మనసులు ప్రతి కుటుంబంలో ఏలుబడి చేయనట్లుగా అయ్యా సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో నుంచి రక్షణ సువార్త సునాదాలు తండ్రి వినబడేటట్లుగా మీ కృపను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా. మీ వందనాలు. దేశంలో ఉన్న మా సంఘ బిడ్డలందరినీ దీవించదయా. వారి ఉద్యోగాల ప్రయాణాల్లో తోడుండండి. మీ కాపుదల, మీ భద్రతను అయ్యా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలకు సఫలతను దయచేయండి. మార్గాలను మీరు తెరిచి మహిమ పొందండి. ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలను దీవించండి. వారి ఉద్యోగాల్లో తోడుండండి. ఉన్నతిలోనికి నడిపించండి. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగులు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటి అయిన సహాయములను దయచేయండి తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సంఘటనలు చేస్తున్న వ్యాపారాలను దీవించండి. జీవనోపాధి పనులు చేసుకుంటున్న బిడ్డలకు వారి పరిపాలనలో సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే వందనాలు. కృప చూపి నడిపించండి. వారమంతా కూడా మీ తోడు, మీ కృప, మీ కాపుదల దయచేయండి. ప్రయాణాల్లో క్షేమకరమైన ప్రయాణాలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా మీ కృప, మీ కాపుదల మీరు అనుగ్రహించి మీరే మహిమను ఆరోపించుకోమని అయ్యా మా సంఘటనలందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచి వేస్తూ మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం పెట్టిగా సంఘంగా సమకూర్చబడి నీ నామమున గణపరిచే కృపనిమ్మని యేసు నామమున ఈ మనవలన్నింటినీ కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసయ్య కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ మనకు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడైంది. ఆయన రాకడకు మనలను సిద్ధపరచును కాక. ఆమేన్. ఆమేన్.